అంటే రోడ్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు రోడ్లన్నీ కొత్తగా వేసారండి. ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ రోడ్లు వేస్తున్నారు. రోడ్లన్నీ బాగున్నాయి. టీడీపీ బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పార్టీ. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎలాగ అభివృద్ధి చెందాలో ఆలోచించే పార్టీ. అంటే 3, 5, 15 సంవత్సరాలు కూడా అన్నగారికి తిరుగులేరు పార్టీ ఇది. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అతను కూడా బాగానే చేశారు. సార్ ఇప్పుడు రాబోయే రోజుల్లోని లోకేష్ గారి పాత్ర ఎట్లా ఉంది? సార్ ఇప్పుడు ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక కూటమి ద్వారా అధికారంలోకి వచ్చింది. గత పార్టీ చేసిన అక్రమాలు ఏంటంటే ప్రజలను కూడా మర్చిపూసి మారేడికాయ చేసి సంక్షేమ పథకాల ముసుగులో వారిని కూడా మభ్యపెట్టి గవర్నమెంట్ నడిపారు 5 years. దాన్ని అందరూ కూడా ఈ ప్రజలందరూ కూడా తిరస్కరించారు. లోకేష్ బాబు గారు పాత్రకు వస్తే ఈరోజు అంటే ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నారు. టీడీపీ బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పార్టీ. బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎలాగ అభివృద్ధి చెందాలో ఆలోచించే పార్టీ. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించే పార్టీ. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ కాబట్టి వాళ్ళ అభివృద్ధి ధ్యేయం, వాళ్ళ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 100% యువ నాయకుడు, భవిష్యత్తులో ప్రజానాయకుడు అవుతాడు. ఆయన ఆశీర్వాదం ప్రజలకు ఉంటుంది. ప్రజలు అండదండలు ఎప్పుడూ లోకేసుకుంటాయి. గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు రోడ్లన్నీ కొత్తగా వేసారండి. ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ రోడ్లు వేస్తున్నారు. రోడ్లన్నీ బాగున్నాయి. గతంలో ఎట్లా ఉండేది? గతంలో రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంతలు అవి ఉండేవి. ఇప్పుడు గుంతలు లేవు. అంతా బాగానే ఉందండి. అన్న క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలకి భోజనం అంటారు. అవునండి. దీని మీద మీరు ఏమంటారు? అన్న క్యాంటీన్ వల్ల ఇప్పుడు చాలామంది నిరుపేదలు అందరూ కడుపు నిండి అన్నం తింటున్నారండి. గతంలో అంటే మరి భోజనాలు ఏమి ఉండేవి కాదు. చాలామంది ఇబ్బంది పడేవారు. ముందు అలవాటు పడి ఉండేవారు. 5 రూపాయల భోజనాలు తినేవారు. ఇప్పుడు అప్పుడు లేదు. ఇప్పుడు అంటే బాగా భోజనాలు చేస్తున్నారు. గురుగారు ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పాలన సామాన్యంగానే ఉంది. ఇంకా ఏ విధంగా అంటే ఇంకా ఎవరిని ఏమి ఇబ్బందులు పెట్టట్లేదు. వాళ్ళ పనులు చూసుకుంటూ పోతున్నారు. ఇంకా దీనికి రాలేదు. సార్ గతంలో ఎట్లా ఉండేది? గతంలో అనేటువంటిది ఇప్పుడు మరి అన్ని వెనకాల తిరగేసి చూసుకున్నట్లయితే అంత ఏదో అంబక్కల టైప్ కనిపించింది. ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కృషి చేస్తున్నారు. మెట్రో కానీ అలాంటి కృషి పోయిన గత 4 సంవత్సరాలను చేయలేదు వీళ్ళు ఎవడను. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇది చేద్దాం అది చేద్దాం అనుకోవడమే తప్ప అందుకంటే ఏం కనపడలేదు మాకు. గురుగారు టీడీపీ గవర్నమెంట్ ఎట్లా ఉండేది? సూపర్గా ఉండేది. అన్నగారు దగ్గర అంటే 3, 5, 15 సంవత్సరాలు కూడా అన్నగారికి తిరుగులేరు పార్టీ ఇది. తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అతను కూడా బాగానే చేశారు. హైలైట్గా చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చారు. అతను కొంతవరకు పర్లేదు అని మనం అనకూడదు. అతను కొంతవరకు పర్లేదు. కానీ అన్నగారు కానీ బతుకుంటే అసలు ఈ పార్టీలు అవి ఉండేటి కాదు. తర్వాత ఎలా ఉంది పరిపాలన? కుటుంబ గవర్నమెంట్ వచ్చిన పరిపాలన అంటే గడిచిన 5 సంవత్సరాలకి ఇప్పుడు చూసుకుంటే 100% బెటర్ పరిపాలనలు. ఏ విధంగా శాంతి భద్రతలు కానివ్వండి, అన్ని విధాలు కూడా నెంబర్ 1 ఉంది. ఎటువంటి ప్రజలకు ఇబ్బందులు లేవు. చాలా బాగుంది. అంటే గత పరిపాలనకి ఇప్పటికే డిఫరెన్స్ ఏంటి? గతంలో పరిపాలన చేయలేదు సార్. వాళ్ళు మారుతున్నారు, ఎంజాయ్ చేశారు అంతే. గతంలో దాన్ని పరిపాలన అనరు. పరిపాలన అంటే ఇది జరుగుతుంది సార్. ఈ 10 ఏళ్ళ నుంచి ఇది పరిపాలన.